హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో చాలా బాగున్నాను అనే విషయం ఏదో మాట వరకు చెప్తున్నాను కానీ సో మార్నింగ్ నుంచి అయితే నేను కొంచెం మూడ్ ఆఫ్గా అయితే ఉన్నాను. సో అందుకే ఇప్పుడు నైట్ అయితే షూట్ చేస్తున్నాను. ఒకసారి మీకు టైం చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 కావస్తుంది అనమాట. కనిపిస్తుందా? ఆగస్టు 3 అనమాట ఇవాళ డేట్. 11 కావస్తుంది. సో ఇప్పుడైతే నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో ఏంటంటే వీడియోలో నేను ఒక 2 అవుట్ఫిట్స్ అయితే చూపిస్తాను. అంటే నేను ఓన్గా స్టిచ్ చేసినవి. సో అంటే నార్మల్ క్లాత్లతోనే నేను కొంచెం ట్రెండీగా అయితే ఆలోచించి స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట. సో ఈ డ్రెస్సెస్ నేను షూట్ చేయడానికి వీలు అవ్వలేదు. స్టిచ్ చేసి కూడా ఆల్మోస్ట్ 2 months అట్లా అవుతున్నట్టుంది. నాకు కుదరక నేనైతే వీడియోస్ అనేవి షూట్ చేయలేదు. సో ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నార్మల్ క్రేప్ క్లాత్ అనేది ఉంటుంది కదా. క్రేప్ క్లాత్లో మనకి ప్రింట్స్ వస్తాయి, డిఫరెంట్ చీతా ప్రింట్ లాగా, ఇలా జిగ్ జగ్ ప్రింట్ లాగా వస్తాయి కదా. సో వాటితో నేను ఈ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను. సో ఇక్కడ నడుముకు వచ్చేసి ఇలా ఎలాస్టిక్ అయితే పెట్టాను అనమాట. సో ఇలా 2 sides పాకెట్స్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఫుల్ ఫ్లేర్ మనకి ప్లాజో పాయింట్ లాగా అయితే స్టిచ్ చేశాను. ఒకసారి ఇలా చూడండి. ఈ కింద వైపు ఈ ఫ్లేర్ అనేది ఎక్కువ పెట్టాను అనమాట. సో పెట్టేసి మనకి ఈ కింద వైపు కూడా మనకి ఇక్కడ కింద వైపు ఉంటుంది కదా. సో ఇది కూడా ఒక 2 inches పట్టీ లాగైతే పెట్టాను అనమాట. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం వేసుకున్నప్పుడు బాగుంటుంది. మనకి ఇలా ఈ పాయింట్ అనేది ఇలా నిలబడి ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ఈ కిస్తా పాయింట్ కూడా వచ్చేసి అంటే మనకు ఇక్కడ చాలా లూజ్గా అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు మనకి రెడీమేడ్ ట్రౌజర్స్ వస్తాయి కదా. సో ఆ లుక్ రావడం కోసం నేనైతే ఇలా పెట్టాను. సో మీకు ఎవరికైనా ఇవి ఎలా స్టిచ్ చేశాను అనేది తెలుసుకోవాలనుకుంటే కమెంట్ అయితే చేయండి. తప్పకుండా మీకు నచ్చిందో లేదో ఒకసారి నాకు కమెంట్ అయితే చేయండి. నాకు మీరు కమెంట్స్ చేస్తే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట వీడియోస్ చేయాలని. సో ఇలా దీనిపైకి వచ్చేసి నేను టాప్ కూడా సేమ్ ప్రింట్లోనే టాప్ కూడా స్టిచ్ చేశాను. అంటే మనకి కఫ్తాన్ మోడల్ లాగా వస్తున్నాయి కదా. సో అట్లా కఫ్తాన్ మోడల్ అంటే మనకి ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి హ్యాండ్ వరకు మనకు నార్మల్గా ఏం జాయింట్ అనేది ఉండదన్నమాట. సో అలా నెక్ వచ్చేసి ఇలా పెట్టాను. మనకి రెడీమేడ్ డ్రెస్ టాప్స్కి అయితే ఇట్లా వస్తాయి కదా. సో అట్లా సో హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా సెల్ఫ్ థ్రెడ్ లేస్ అయితే ఇచ్చాను. సో కింద వైపు కూడా అట్లనే లేస్ అనేది ఇచ్చాను. సో ఇలా బ్యాక్ వచ్చేసి మనకి ఇది కఫ్తాన్ మోడల్ అంటే ఇట్లా లూజ్ ఉంటుంది కదా. సో అందుకోసమనే ఇక్కడ బ్యాక్ సైడ్ కుచ్చులు అయితే పెట్టాను అనమాట. సో ఇలా ఇది వేసుకుంటే అంటే చూసిన దానికంటే వేసుకుంటే మంచి లుక్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను కదా. సో ఇలా అనమాట, ఇలా అయితే ఉంటుంది. సో ఇది తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ అంటే ఇది కూడా బ్లాకే ప్లెయిన్ మనకి బ్లాక్లో ఇక దగ్గర నుంచి చూడండి ఇట్లా లైన్స్ అనేవి వచ్చాయన్నమాట సెల్ఫ్గా. అది కూడా ఒక డిఫరెంట్ మనకి డీటెయిలింగ్ అనేది తెలుస్తుంది. సో ఇట్లా సేమ్ ఎలాస్టిక్ ఇట్లా పెట్టేశాను. పాకెట్ అయితే దీనికి 1 side ఇచ్చాను అనమాట. అంటే నాకు క్లాత్ కొంచెం తక్కువ ఉండే, మనకి పాకెట్ అంటే ఆల్మోస్ట్ ఇంత పడుతుంది కదా. సో అందుకోసమని 1 side పాకెట్ అయితే ఇచ్చాను అనమాట. సేమ్ కిస్తా ఇక్కడ నుంచి మనకి లూజ్ అనేది చాలా పెద్దగా 15 inches వరకు అయితే ఇచ్చాను. సేమ్ ఫ్లేర్ వచ్చేసి ముందు నేను ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఇది కూడా ఫ్లేర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ లాస్ట్కి మనకి కాల్ కింద వైపు ఇక్కడ వచ్చేసి చాలా ఫ్లేర్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఇట్లా ఇవి వేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా చూసిన దానికంటే. సో తర్వాత దీనికి టాప్ వచ్చేసి ఇలా మనకి ఇక్కడ షోల్డర్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చేసి ఒక 2 inches పైన 2.5 వరకు ఇచ్చేసి సో ఇలా సెల్ఫ్ మనకి ఇక్కడ థ్రెడ్ లేస్తో అయితే ఇచ్చాను అనమాట. సో ఇచ్చి ఇట్లా అయితే స్టిచ్ చేశాను. సో ఇట్లా ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది. అంటే ఇట్లా ఒక వైపుకేమో నార్మల్గా రౌండ్ ఇచ్చేసి ఇంకొక వైపుకేమో కొంచెం ఇట్లా వీ కట్ లాగా అయితే ఇచ్చాను అనమాట. మనకు మార్చి ఒకసారి రౌండ్ లాగా ఒకసారి వీ లాగా వేసుకోవచ్చు కదా అని చెప్పి.
సో ఇలా ఇవి వేసుకుంటే ఎలా ఉన్నాయనేది కూడా నేను మీకు చూపిస్తాను. చాలా మంచి లుక్ అయితే ఉంది. నేను ఇంకొంచెం ఇవి బయట అంటే అవుట్డోర్లో అట్లా షూట్ చేసి చూపిద్దామని చెప్పి ఇన్ని రోజులు అయితే ఆపాను. కాకపోతే అది వీలవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడు నార్మల్గా ఇంట్లోనే మళ్ళీ షూట్ చేస్తున్నాను. సో వేసుకుంటే లుక్ ఎలా ఉన్నాయనేది నేను మీకు సైడ్స్కి వీడియోస్ అనేవి యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాకు వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంతే ఈ వీడియో. బాయ్ అండి మరి.